ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియాదయ జన్మ, ఈ దినం కొరకు ఒక లేఖనాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని క్లుప్తమైన దైవ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభువా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి సారాంశం తెలియచేసి మహిమ పొందమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, నిన్నటి దినాన సోమవారం దినాన మనము కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఇన్న వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏమి చెబుతున్నాడో అవి వినే కొలది జాగ్రత్తగా చివరి వరకు విన్నవారికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. అందుకని వాక్యాన్ని చివరి వరకు నాలి దైవ జనాంగమా కొంచెం ఓపిక పట్టి. అయితే నిన్నటి దినాన మనము ధ్యానం చేసిన వాక్యం ఏమిటంటే, నేను మీకు ఇవ్వదలిసింది, ఇవ్వాలనుకుంది మీకు ఇవ్వకూడదు అనుకోవట్లేదు. నేను మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు నా మాట వినటం లేదు. నా మాట వినక నేను చెప్పింది చేయకపోవటం వలన మీకు అనేక నష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అనేక రోదనలు, వేదనలు, రుగ్మతులు వస్తూనే ఉన్నాయి. నా మాట విని ఉంటే, నా మాట ప్రకారం ప్రయాణం చేస్తే మీరు చక్కగా వర్ధిల్లుదురు, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుదురు, ఆత్మలో వర్ధిల్లుదురు అని నిన్నటి పాఠంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడాలనుకున్న విషయం ఏమిటి అంటే, నా మాట విని, మళ్ళీ ఆ మాటే చెబుతున్నాడు. నిన్నటి దినానేమో మీరు నా మాట వినటం లేదన్నాడు. ఈరోజు ఏమంటున్నాడంటే నా మాట వినండి అంటున్నాడు. నా మాట వింటే ఏమి జరుగుద్దో చెబుతున్నాడు. దేవుని మాట వింటే ఏమి జరుగుద్దో కొంతవరకు నిన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఈరోజు యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సాక్షాత్ యేసు ప్రభువారు నా మాట విని అంటాడు. చదవండి 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవుని యేసుప్రభు మాట విని యేసుప్రభును పంపిన తండ్రి మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన మీద ఆధారపడితే వచ్చే లాభం ఏమిటి అంటే, నిత్య జీవము గలవాడు, నిత్య జీవం ఉంటుంది.
నిత్య జీవాన్ని పొందుకుంటాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అని ఇక్కడ రాయబడినటువంటి మాట. అయితే ఈ నిత్య జీవం గలవానికి ఏం కలుగుతుందంటే వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ఈ మధ్యకాలంలో ఒక ప్రసంగం చేశాం మనం. తీర్పులు రెండు రకాలు. నీతిమంతులకు తీర్పు ఉంటుంది. ఇక్కడ ఎంత చెప్పినా సువార్త నమ్మకుండా యేసుకు వ్యతిరేకంగా ప్రయాణం చేసిన వారికి తీర్పు ఉంటుంది. దేవుని మాటకు లోబడి బాప్తిసం పొందితే దేవుని ఇంటి దగ్గర జరిగే తీర్పు, పేతురు రాసిన పత్రికలో దేవుని ఇంటి దగ్గర జరిగే తీర్పులేమో రక్షణ పొందిన వారు కూడా పాలిపంపులు పొంది తమ గురించి తాము లెక్క అప్పచెప్పే సమయం ఉంది. అసలు పరలోక గుమ్మమే ఎక్కకుండా, పరలోకపు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా రాకుండా మరణంలోనికి వెళ్ళేదేమో భూమి మీద యేసుప్రభు తీర్చే తీర్పు చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. కాబట్టి ఈరోజు కూడా మనం గమనించవలసింది ఏంటంటే, డైరెక్ట్ అగ్నిగుండంలోకి వెళ్లకుండా, డైరెక్ట్ మరణంలోకి వెళ్లకుండా మరణంలో నుండి జీవములోనికి దాటించే తీర్పు గురించి యేసుప్రభు వారు ఇక్కడ చెబుతున్నటువంటి మాట. నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచితే మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటిన వారు అని యేసుప్రభు చెబుతున్నటువంటి మాట. మరణంలో నుండి జీవములోనికి దాటిన వాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇంకొక మాటను చూస్తే యేసుప్రభు చెబుతున్నటువంటి ఆ మాటలోనే ఏమని చెబుతున్నాడంటే 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశించిపోడు, నిత్య జీవం పొందుతాడు యేసుప్రభుని నమ్ముకుంటే, బాప్తిసం పొందితే. ఆ నిత్య జీవం పొందుకుంటే అర్హత పొందుకుంటాడు. అర్హత పొందుకున్న తర్వాత కొంత భక్తి కొనసాగించాలి, యేసుప్రభు కోరుకున్న ఆ మర్యాద చొప్పున. కాబట్టి ప్రియాదయ జన్మ, యేసుక్రీస్తును విశ్వసించి తండ్రి మీద ఆధారపడి తండ్రి మాట వింటే వచ్చే లాభం ఏమిటంటే నిత్య జీవానికి వారసులము, హక్కుదారులము అవుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవానికి లేదంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని లేఖనములో రాయబడినటువంటి మాటలు దైవజనాంగమా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అయ్యా అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందులోనే ఒక మాట ఏమిటంటే, అందులో ఒక మాట మనం చూస్తే 36వ వచనాన్ని చూద్దాం. 36వ వచనంలో ఏముంది చూడండి. 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూసారా, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం చూడలేడంట. దేవుని కోపము, దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది అని లేఖనాల్లో మనకు స్పష్టంగా తెలియజేయబడినటువంటి మాట. అదే 18వ వచనంలో కూడా చూడండి. అక్కడ 18వ వచనంలో ఆయనందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. అంటే చెప్పాను కదా, భూలోకంలో క్రీస్తుని వెంబడించిన వారి తీర్పు వేరు,
క్రీస్తుని వెంబడించి పరలోకానికి వచ్చిన వాళ్ళ యొక్క తీర్పు వేరు. కాబట్టి ఈ విషయాలను గమనించి దైవజన్మ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు మాట విని ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరూ దీవించబడతారు అని లేఖనము స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. రోమపత్రికలో కూడా ఒక మాట మనం చూడగలం. రోమపత్రికలో 8వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. 8వ అధ్యాయము 1వ వచనము చూస్తే ఆ 1వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణల నియమము నుండి నన్ను విడిపించెను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని దేవుడు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శరీరధారి వచ్చి భూలోకం మీద మనుషులందరి కొరకు రక్తం చిందించి ఆయన విముక్తి విమోచనము కలుగు చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించి ఇంకా మనము ముందుకెళ్తే కొన్ని విషయాలు కనబడుతున్నాయి, కానీ మనకు సమయం సరిపడక ఒక్క వాక్యాన్ని చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసి ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము ఆ 10వ వచనం నుండి కిందకు చూస్తే అత్యధికమైనటువంటి మహిమ చూడండి, ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. ఈ విషయంలో మహిమ లేనిదాయను అంటే అత్యధికమైన మహిమలోనికి నీవు వెళ్తావు, మనం వెళ్తాము. అదే ఆయన మాట వినకపోతే ఆ విషయంలో మహిమను పొందలేవు, జీవము చూడలేవు, జీవములోనికి దాటలేవు అని పౌలు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట. అక్కడ ఇంకా మనము కొంత ముందుకు చూస్తే అక్కడ రాయబడిన మాట, తగ్గిపోవునిదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమెట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసును కఠినమాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకు నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథమందు వారు చదువుచున్నప్పుడల్లా ఆ ముసుకు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయముల మీద ఉన్నదంట ఆ ముసుగు. అంటే మోషే ముఖము చూడలేనంత మహిమను వాళ్ళు చూశారు. ఆ మహిమ కంటే ఈ మహిమ అధికమైనది. ఆ మహిమ అయితే పాత నిబంధనని గుర్తిస్తుంది, కానీ మోషే ఒక్కడే దాన్ని అనుభవించాడు. మోషే వెళ్ళి 40 దినాలు దేవుని సన్నిధిలో కూర్చోవటం వల్ల, దేవుడు ప్రత్యక్షమవటం వలన, దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడటం వల్ల తన ముఖ తేజస్సు మారిపోయింది మోషేది. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మహిమ కంటే అధిక మహిమ ఎప్పుడుందంటే యేసుక్రీస్తు మాట విన్నప్పుడు, తండ్రి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచి
అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తుని నమ్మి ఆయన రక్తములో కడగబడి మనం ముందుకెళ్తే మనము మరణంలో నుండి మరణంలో నుండి దాటిన వారమై జీవములోనికి వచ్చాము. ఇప్పుడు మన జీవం ఎక్కడుందంటే మన జీవము ఆయన కృపలో దాచబడి ఉన్నది అనే విషయాన్ని మర్చిపోకూడదు దైవజనాంగమా. కాబట్టి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తే మనము అధిక మహిమలోకి వెళ్తాము, ఆశీర్వదించబడతాము, పరిశుద్ధపరచబడతాము, నీతిమంతులం అవుతాము, నిత్య జీవానికి వారసులం అవుతామనే విషయాన్ని మరిచిపోకూడదు. ఆ మాటలే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ వాక్యంలో మనకు కనబడుతున్నటువంటి మాటలు. మనం చదువుకున్నటువంటి వాక్యంలో యేసుప్రభు చెప్పినటువంటి మాటలు. ఏ మాటలు? 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది సంగతి. యేసుప్రభు మాటిద్దాం, ఆయనకు లోబడదాం, తండ్రి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ఏమండి, ఆయన కుమారుణ్ణి ఆశ్రయిద్దాం, ఆ అడుగుజాడలో నడుద్దాం, మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్తాం. ఏమండి, మనము ఈ లోకంలో తీర్పులోనికి రాకుండా మరణానికి అగ్నిగుండానికి డైరెక్ట్గా వెళ్లకుండా దాటిపోయి జీవము కలిగినటువంటి స్థలానికి వెళ్తాం. ఆ తర్వాత మన భక్తిని కొనసాగించినప్పుడు, మన నీతిని కొనసాగించినప్పుడు ఆ దేవుని ఇంటి దగ్గర జరిగే తీర్పులో మనం కానీ నిందారహితులుగా తీర్చబడితే మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. ఆయనతో కలిసి సహించిన వాడు వేలుతాడు పరిపాలన చేస్తాడనే లేఖనము కూడా నెరవేరుతుంది. ఒకవేళ అక్కడక్కడ తప్పటడుగులు పడితే అప్పుడు పనికి తగిన జీతం ఇస్తాడు. కాబట్టి ఇది మొదటి తీర్పుని గురించి యేసుప్రభు రాసినటువంటి మాట. ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మీరు జీవంలోకి వస్తున్నారు కాబట్టి ఆయన మాట విని ఆయన మాట ప్రకారము ప్రయాణం చేయాలని యేసుప్రభు తెలియచేసినటువంటి స్వచ్ఛమైనటువంటి మాటలు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ, ఇతబడిన వాక్యము అందరి హృదయాల మీద రాయండి. అందరూ ప్రభు నీ మాట ప్రకారము అనుసరించి నీ మాట విని నీకు లోబడి అయ్యా తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి శ్వాసం ఉంచి ముందుకు కొనసాగితే మీరు మాకు ఇస్తామన్న నిత్య జీవము పరిపూర్ణంగా మాకిచ్చి ఆ నిత్య జీవంలో నివసింపజేస్తావని మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మహిమ ఘనత పొందమని, దినదీవిన దిన రక్షణ దయచేయించిన మనం మీ పాస్తానికి చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.